నమస్కారం V3 న్యూస్ కి స్వాగతం లక్ష్యం సమాజం హితం నా పేరు హరి ముందుగా హెడ్లైన్స్ నేను పింఛన్ కి అర్హుడనే కానీ నాకు పింఛన్ రావడం లేదు పింఛన్ అందించాలని కలెక్టర్ ను వేడుకున్న వికలాంగుడు కోటగిరి సతీష్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం మక్కా కాలనీలో హత్య కేసును ఛేదించిన షాలిబండ పోలీసులు హత్య కేసులో 12 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు బర్కత్పుర బీజేపీ సిటీ ఆఫీసులో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి బీజేపీ సన్మానం ఇక డీటెయిల్స్ లోకి వెళితే నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కోటగిరి సతీష్ 4 సంవత్సరాల క్రితం వృత్తిలో భాగంగా త్రాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తన వెన్నుముక విరిగి ప్రభుత్వ వైద్యుల ద్వారా సదరం క్యాంపులో పరీక్షలు చేయించుకోగా 75% అంగవైకల్యం నమోదు చేసి డాక్టర్లు ధృవీకరణ పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంపై నేడు జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం తరపున పెన్షన్ వచ్చేలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నాడు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు మండలం మేచరాజుపల్లి నా పేరు కోటగిరి సతీష్ నేను గత 13 సంవత్సరాల తాళ్ళు ఎక్కిన 3 సంవత్సరాల కింద నేను తాడు చెట్టు నుంచి నిలబడ్డా నా కింద పూస విరిగింది నాకు పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఏం చేయలేదు చేయకుండా కొత్త ప్రభుత్వం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినతి పత్రం నేను ఇచ్చి నాకు ఒక వీల్చైర్ వెంటనే నాకు ఇచ్చారు నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చినంత మాత్రాలనే నాకు ఒక వీల్చైర్ ఇచ్చారు వీల్చైర్ పత్రాలనే ఇప్పుడు నాకు ఇల్లు ఒకటి గవర్నమెంట్ ఇల్లు ఒకటి నాకు పింఛని మా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు నా పేరు కోటగిరి సతీష్ నెల్లికూరు మండలం నేను గత 13 సంవత్సరాల కంటే తాళ్ళు పెట్టాను నేను 2 సంవత్సరాల కింద తాడు నిలబడ్డాను అది నాకు ఎందుకు ఎదిగింది నాకు నేను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు నాకు ఏం చేయలేదు పింఛన్ రాలేదు ఎండకెళ్ళిన మానవదర్శన ఇల్లు లేదు నాకేం లేదు ఇబ్బంది పడుకుంటున్నా ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వచ్చి ఇచ్చిన నాకు వెంటనే ఒక వీల్చైరు నాకు ఇచ్చిరు జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన పత్రం నాకు వెంటనే ఒకటి వీల్చైర్ ఇచ్చిరు ఇది చేసి నాకు వచ్చిన ఇబ్బందుల పనులు కూడా అన్నీ అమలు చేసి పెట్టనని చెప్పారు అని నాకు నాకు పింఛని నా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టియాలన్నది నేను కోరుకుంటాను నేను వచ్చిన కలెక్టర్ ఇదే విషయం కలెక్టర్ గారికి ఇచ్చిన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీలో నిలబడి సత్తా చాటుతుందని తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు అన్నారు
మహబూబాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండాపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరగగా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా పండుగ జరిగింది. మొదటిగా బక్కిని నరసింహులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారని, త్వరలోనే తెలంగాణలో అధ్యక్షుడిని నియమించి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం, బక్కి నరసింహులు గారి నాయకత్వం. విధంగా నెక్స్ట్ తర్వాత శ్రీరామ్ భద్రికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేకి ఇస్తే మరి అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడు అయితే కాంగ్రెస్ లో వేం నరేందర్ రెడ్డి కూడా మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ అయిన తర్వాత మన చేయి జారిపోయింది. ముఖ్య నాయకులు ఇంటర్నెట్ తెలంగాణ మూవ్మెంట్ వచ్చి ముఖ్య నాయకులందరూ మన పార్టీ వీడటం వల్ల మరి ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వం ఎస్టీలలో లేకపోవడం వల్ల మరి మనకు ఇబ్బంది జరిగింది. అయినా కూడా ఇన్నేళ్ళు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో మరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఈరోజు పార్లమెంటు మొత్తంలో మరి ఉండటం మరి మగవాళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి. మరి తెలంగాణ అసలు నిలబడొద్దు అన్నది పార్టీ డిసిజన్ తీసుకున్నది కాబట్టి దాన్ని మనస్తాపం చేసి మరి మేము నిలబడని చెప్పి ఆయన అనుచరులను ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని పార్టీ మారడం వల్ల ఎన్నో ఆటుపోట్లు మొదటి నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి అదే అధికారం పోయినాక కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి తెలుగుదేశం. అయినా కూడా ఇన్నేళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇన్నేళ్ళు మరి పార్టీ కోసం మీరందరూ కష్టపడి అన్ని గ్రామాల్లో ఉండి నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నంత పార్లమెంట్ లీడరు, మండల అధ్యక్షులు వీళ్ళే ఉన్నారు ఎక్కువ. మరి వీళ్ళందరికీ తెలిసిన విషయమే పార్టీని అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడలో ఆయన కష్టం, ఆయన చేసిన ఇబ్బందులు, మరి ఆయన పెట్టిన జగన్ ఎన్ని చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆయన జైల్లో పెట్టినా కూడా మైబాద్లో మరి మనం కూడా పార్టీ పరంగా స్పందించడం, దిష్టి బొమ్మలు తగలబెట్టాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఉడతలు పెట్టి కేరింతలు కొట్టిన విధంగా చేసుకున్నాము. అదేవిధంగా చేసుకున్న తర్వాత మన మాజీ కొంతమంది పార్టీని విడిపోయినటువంటి మాజీ తెలుగుదేశం నాయకులు మళ్ళీ పార్టీలోకి రావాలని ముక్తకందంతో పోలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు చేసుకుంటుంటే పార్లమెంట్ అధ్యక్షులు కొన్ని చర్చలు చేసుకొని కొందరిని తీసుకోవాలి కదా, అందరినీ తీసుకోవాలి. కష్టాలు నష్టాలు పడ్డారు. ఇన్ని రోజులు పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళకు ఏ విధంగా లబ్ధి కావాలనుకుని పోయారు, పోయిరు, మళ్ళీ వస్తామంటారు. చాలా సంతోషకరమైన విషయం ఇదని చెప్పేసి వెంటనే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు బక్కి నరసింహులు గారికి తెలియజేసి వారిని కూడా ఈ భాగాల్లో సమన్వయం చేసుకోవాలంటే తక్షణమే వారిని తీసుకోవాల్సిందిగా పార్లమెంట్ అధ్యక్షులు వారికి చెప్పడం జరిగింది. ఆ వెంటనే వచ్చే వారిని ముందుగా పిలిచి మరికొంతమందిని తర్వాత వస్తారంటే అది వేరే వేదిక ఏర్పాటు చేసుకుందాం, ప్రస్తుతానికి వీళ్ళని రప్పించుకుందాం, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కొద్దిగా ఇది సహకరిస్తుంది. ఇక్కడున్న నాయకులు కూడా మళ్ళీ పోయిన గ్రామాలలో కూడా అందరికీ కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపుకొని మా పార్టీ మళ్ళీ ఇక్కడ ప్రతిష్టంగా ఉన్నది, మళ్ళీ పునర్వైభవం వస్తుందని చెప్పుకునే విధంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం బాగుంటుందని భావించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుకు సహకరించిన మీ అందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ షాలిబండాలోని మక్కా కాలనీలో 2024 జూన్ 18 రాత్రి ఫ్యాన్సీ చికెన్ సెంటర్లో డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. మజార్ సోహెల్ మధ్య జరిగిన సంఘర్షణ వేగంగా అనేక మంది పాల్గొనేలా చేసింది. ఘర్షణ సమయంలో వాజిద్ పై దుండగుల బృందం దాడి చేసింది. అతని సోదరులు షాజిద్, కదీర్ సహాయం చేయాలని చూశారు. కానీ ఈ హింసాత్మక కాండలో సయ్యద్ ఫక్రుద్దీన్ మహమ్మద్ అసద్, అతని సహచరులు హుస్సేన్ పాషా, మహమ్మద్ సుబాన్ ఖాన్లు తీవ్రంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. షాలిబండా ఏరియాలో జరిగిన 302 and 307 మర్డర్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సంబంధించి అందరికీ బ్రీఫ్ చేయడానికి పెట్టాము. ఈ కేసులో జూన్ 18, 2024లో ఒక చిన్న డబ్బులు సంబంధించే విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది, మజర్ అండ్ సోహెల్. ఆ గొడవలు తర్వాత చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ లాస్ట్లీ ఇది దాంట్లో అసద్, అషు, సుబాన్ ఖాన్, అన్వర్, దాంట్లో మెయిన్ అసద్. ఆ సీక్వెన్స్లో వాజిద్, షిమ్లా రఫీక్, సాజిద్, ఖదీర్కి అటాక్ చేశారు. ఆ అటాక్లో రఫీక్ షిమ్లాన్ డ్యూ టు గ్రీవియస్ ఇంజురీస్
హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు దారిలో చనిపోయారు. అండ్ వాజిద్ కూడా సీరియస్లీ ఇంజర్డ్ ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు. అండ్ సాజిద్ అండ్ కాదిర్ చిన్న కట్స్ అండ్ ఇంజురీస్ సఫర్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు టోటల్ 18 పర్సన్స్ ఐడెంటిఫై అయింది. దాంట్లో మనం ఇప్పటి వరకు 12 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో మెయిన్ A1 అసద్ ఉన్నారు, A2 పాషా, A3 సుబాన్, A4 అన్వర్, తర్వాత మెహసన్ బిన్ సమన్ మిస్రీ, ఇమ్రాన్ గౌస్, అద్నాన్ మజర్, సుహైల్ ఇస్మాయిల్, సైఫ్ అలీ ఖాన్, అబ్దుల్లా ఖాన్, షేక్ దస్తగీర్, యాకూబ్, ఉస్మాన్ బిన్ ఖాలిద్ యామిని, అమన్ ఇల్ హాష్మి, దస్తగీర్, వాళ్ళు టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు. అండ్ 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్లో మెయిన్ పని డీసీపీ టాస్క్ ఫోర్స్ రష్మి పేరుమల్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ షేక్ జహాంగీర్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఏ శ్రీనివాసరావు, ఏసీపీ ఛత్రీనాకా చంద్రశేఖర్, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ అండ్ అదర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అందరూ కలిసి చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్. తర్వాత ఈ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ టైమ్లీ క్లోజ్ చేయాలి. తర్వాత ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. చాలామంది డ్రగ్స్ కన్జంప్షన్ అండ్ ఇది కత్తి క్యారీ చేస్తున్నారు. ఇంకా చాలా చిన్న చిన్న క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత హీనస్ ఒఫెన్సెస్ కూడా కమిట్ చేస్తున్నారు. సో అందరికీ ఇదే విజ్ఞప్తి ఉంది దట్ దే షుడ్ క్లోజ్ ఆల్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆన్ టైమ్. తర్వాత పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ గార్జియన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. అండ్ అట్లాగే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్షూర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఇల్లీగలీ షాప్స్ బియాండ్ పర్మిటెడ్ టైమింగ్ రన్ చేస్తున్నారో, ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఈ ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళ మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ చాలా రోజుల నుంచి 4-5 డేస్ నుంచి మనము డిసార్మింగ్ ఎక్సర్సైజ్ అండ్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ చెకింగ్ గట్టిగా కండక్ట్ చేసి ఈ కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ వీ రిక్వెస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. కాలాపెత్తర్ ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ 13 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 8 మంది అరెస్ట్ అయ్యారు. కామన్ దేర్ ఆర్ సమ్ కామన్ యాక్టివిటీస్. హైదరాబాద్ బార్కత్పుర బీజేపీ సిటీ ఆఫీసులో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన 1200 మందిని కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రధాని మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు సైతం రిజర్వేషన్లు ఇచ్చామని, రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. ఎమర్జెన్సీ డేను బ్లాక్ డేగా జరుపుకుంటా ఆనాడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానించుకుంటామని తెలియజేశారు. 1976 జనవరి 16వ తారీఖు రోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలల పాటు వారు జైలు నిర్బంధాన్ని శాఖలో ముఖ్యంగా అయితే లోక్ సంఘర్షణ సమితిలో కూడా ఖమ్మం జిల్లా వాళ్ళు బీజేపీ ఖమ్మం జిల్లా కోసం ఇప్పుడు మన కాచిగూడ వారిని కూడా ఈరోజు మనము సన్మానించుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ కండు సత్యనారాయణ గారు జనవరిలో కావలి టౌన్లో వారు సత్యాగ్రహం చేస్తుండగా అరెస్ట్ అయిన వారు చాలా నెలల పాటు జైలు జీవితానికి ఆహారం ఇవ్వకుండా చనిపోయిన ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక చీకటి రోజు 25 జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచినటువంటి కాలరాత్రి 25 జూన్ 75. 25 జూను 75 అంటే దాదాపు 50 సంవత్సరాలు. ఈ సమావేశంలో పాల్గొంటే చాలామంది బహుశా
50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 50 years బిఫోర్ ఎమర్జెన్సీ చూడని వాళ్ళు. ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఆ చీకటి రోజును కాళ్ళ రాత్రిని, అందులో మరీ చెప్పాలంటే 60 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకే దాని యొక్క మరి ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘాతుకాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 50 సంవత్సరాల లోబడిన వాళ్ళు, ఇంతకుముందు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నియమించుకొని ఆ ఉద్యమం శాంతియుతంగా ఏ రకంగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనలో జాప్యం చేస్తే 1200 మంది బలిదానం కావడము, విద్యార్థులు యువకులు దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరామ్ గారు ఎమర్జెన్సీ గురించి ఇవాళ మాట్లాడకపోవడము, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం, దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెద్దపడడం లేదు? ఇవాళ ఆ యొక్క కూటమిలో, ఇండియా కూటమిలో ఉండే పక్షాలు, ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పార్టీలు ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటే, ఆనాడు కమ్యూనిస్టులు ఎమర్జెన్సీ సమర్థించినది, చరిత్ర క్షమించని వాళ్ళను. అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి టీడీపీ తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు కట్టుకుని రాక్షసానందం పొందుతున్నాడని మండిపడ్డారు. పేదల టిట్కో ఇళ్లను కట్టకుండా వైసీపీ కార్యాలయాలను కట్టిన సైకో జగన్ పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు విచ్చలవిడిగా విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత జగన్ రెడ్డి అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో తీసుకెళ్లి శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి ఎంతో మంది నిరుపేదలు ఈరోజు సొంతింటి కల నెరవేరేది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతినంతా కూడా లాగా తెలుగు మహిళలందరూ కూడా చేస్తామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రజలకు చూపించాలి కదా. ఏం పార్టీల గురించి మేము మాట్లాడే జగన్ చేసిన అవినీతి ప్రజల సొమ్ము ఆయన ఎంత దుర్వినియోగం చేసినారో జరుగుతుందో జరగదు. మళ్ళీ ఇన్ని రోజులు అయింది సార్, ఇప్పుడు కాదు సార్, దాదాపు 1 వీక్ అయింది. ఏం తీసుకున్నారు సార్ ఇక్కడ? ఎందుకైతుంది సార్ స్టేట్ ఇష్యూ? ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు కానప్పుడు చెప్పేది గవర్నమెంట్ ప్రాసెస్ ఏది ఉందో అది చూడండి, వినండి. ప్రభుత్వ ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు విచ్చలవిడిగా విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత నిర్వీర్యం చేస్తున్నారో ఈ జగన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. 5 కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఎక్కడైతే జగన్ రెడ్డి అరాచకాలు అవినీతి చేస్తారో ప్రతిదీ బయటపెట్టి అత్యంత కిరాతకంగా, అత్యంత కఠినంగా శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ బిల్డింగ్ ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అయితే సొంతింటి కల నెరవేరేది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతినంతా కూడా బయటికి తీసుకొని వచ్చి నీకు కఠినమైన శిక్ష పడేలాగా తెలుగు మహిళలందరూ కూడా చేస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం.
చూపించుకోవాలి అంతేగాని అవును మేము కూడా చూపించుకోవాలి కదా సార్. ఇంత అవినీతి జరుగుతా అంటే ప్రజలు చెప్పుకోవాలి. గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతుందమ్మా, మళ్ళీ మీరు ఎందుకు వస్తారు అని అనవసరంగా ప్రజలకు చూపించాలి కదా. పెట్టడం కాదు ఇది. ఏం పార్టీల గురించి మేము మాట్లాడే జగన్ చేసిన అవినీతి అవసరం ఆయన ఎంత దుర్వినియోగం చేసినా దాని గురించి మాట్లాడితే మాది గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీ ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ నడుస్తుంది. మీరు రావాల్సిన అవసరం ఏముంది? మేము చూడాలి కదా సార్. అనవసరంగా ఇప్పుడు ఆ గవర్నమెంట్ అనేది జరుగుతుందమ్మా, మీరు అవసరం లేదు. అనవసరంగా మీరు వర్గాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది ఇది. కామారెడ్డి జిల్లా కేశంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చాలా చనిపోయిందేమో బాగా ఇట్లా కొన్ని ఎత్తులు ఇవన్నీ వెళ్ళిపోయింది, ఇట్లా పడిపోయిండు. ఇంకొక ఆయన ఇక్కడనే వేళ్ళు వీళ్ళకి వెళ్ళి బయట పడ్డోళ్ళు మేము మస్తు అదృష్టమంతులము. నాకు నడుము మొత్తం మేము సార్ నా నడుములు లేదంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి బాధ వస్తున్నది. కొందరి నెత్తులు వలినాయి, కొందరు ఇవి వలినాయి, ఇవి వలినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ బేవోసి పడిపోయిండు. చీకలు బొబ్బలు లొల్లి మర్ర ఇంకా బస్సులకి వెళ్ళి కింద వాళ్ళని దిగనిస్తలేకనట ఇంకా దాన్ని పెట్టేసిండు అట డోరు. ఊళ్ళు బయట వెళ్ళి లేక అక్కడ వరకు అందరం ఏడుచుకుంటూనే ఉన్నాం. There was a bus accident near Traffic Training Institute, National Highway 44. Around 40 members గాయాలయ్యాయి. ఒక 35 members మైనర్ ఇంజురీస్ తోటి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. వన్ డ్రైవర్ కూడా చనిపోయారు, ఇంకొక డ్రైవర్ ఫ్రాక్చర్ తోటి అడ్మిట్ అయి ఉన్నారు. ఒక యంగ్ మేల్ 20-year-old మేల్ హెడ్ ఇంజురీ తోటి ఎయిర్ సెంటర్కి రిఫర్ చేశాము. అండ్ 3-4 మేజర్ ఇంజురీస్ అయ్యాయి. అదర్వైజ్ ఆల్ అదర్స్ ఆర్ స్టేబుల్. కిడ్స్ చిన్న ఒక 7 years బాబు ఒకతను ఉండే, అండ్ 10 years ఫీమేల్ ఒక ఆమె ఉండే, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా ఏం లేకుండే, యంగ్ టు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేను పింఛన్ కి అర్హుడనే కానీ నాకు పింఛన్ రావడం లేదు. పింఛన్ అందించాలని కలెక్టర్ను వేడుకున్న వికలాంగుడు కోటగిరి సతీష్. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం. మక్కా కాలనీలో హత్య కేసును ఛేదించిన షాలీబండ పోలీసులు. హత్య కేసులో 12 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. బర్కత్పుర బీజేపీ సిటీ ఆఫీసులో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి బీజేపీ సన్మానం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.